హలో అందరికీ. కోయిటోళ్ళు మన ఇండియా వాళ్ళ మాదిరి కారం వంటలు అయితే తిన్నారనమాట. వాళ్ళ వంట ఆల్మోస్ట్ సప్పిడిగానే ఉంటుంది. కొంచెం లైట్గా స్పైసీ తినే వాళ్ళు అయితే ఉంటారు. మా ఇంట్లో కూడా చాలా తింటారనమాట కారం. మన ఇండియా వంటలు కూడా అన్నీ చేస్తాను, అన్నీ తింటారు మా మేడం మా పిల్లలు. నేను ఇప్పుడైతే కోయిటోళ్ళ వంటల్లోకి ఇది అరబీలో దీన్ని మాబూచ్ అంటారు. ఇదైతే తయారు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక్క ముక్క ఉండే మిరపొడి ఇది జమియాలో దొరుకుతుంది. దీన్ని తీసుకొని ఒక వెల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న కారంలాగా కాకుండా ఇంకొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట. మెత్తగా పట్టుకొని చూడండి, ఇది ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుని కారం అయితే అందులో వేసేయాలన్నమాట. అందులో వేసుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకొని ఈ విధంగా అయితే పోసేయాలి దానిపైన. ఇది కూడా వేసి బాగా మనకు మనం వేసుకునే ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు బాగా ఫ్లేవర్ వచ్చేంతవరకు కమ్మటి వాసన వస్తుందన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఈ విధంగా పొగలు వచ్చేంతవరకు. ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొని ఒక బాటిల్లోకి దీన్ని తీసుకొచ్చి పెట్టుకున్నామంటే ఇది ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుందన్నమాట, చెడిపోదు. చాలా బాగుంటుంది. కోయిటోళ్ళ వంటలకి మచ్చిపూసలకి కానీ బిర్యానీలోకి కానీ ఆ కోయిటోళ్ళు వండే మరగ అంటారు, వెజిటేబుల్ మటన్ చికెన్ చేస్తారు, అందులోకి కానీ సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది. నేను చేసే ఈ విధానం మీరు కూడా ట్రై చేయండి. మీ మేడం వాళ్ళు కనుక ఒప్పుకొని మీకు మార్కులు వేస్తారనమాట. కోయిట్లో చూసేవాళ్ళు ఉంటే ఇది ఎలా వచ్చింది ఏమి మీకు కనుక నచ్చితే వీడియోకి ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మా కన్నయ్య కూడా ఓకే చెప్తున్నాడు. మా కన్నయ్య కోసం ఒక లైక్ ఇచ్చుకోండి.